హాయ్ హలో గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ట్రేడ్ ట్రాకర్ తెలుగు. అండ్ కమింగ్ టు ద ప్రీ మార్కెట్ వీడియో. ఈరోజు మార్కెట్లో చాలా హ్యూజ్ మూవ్‌మెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో, నిన్నటి గురించి మాట్లాడుకుంటే నిన్న మార్కెట్‌లో చాలా పాయింట్స్ క్రాష్ అయ్యి మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అండ్ నిఫ్టీ 50 అదే విధంగా సెన్సెక్స్ అండ్ అదే విధంగా మిడ్ క్యాప్స్ కూడా ఆల్మోస్ట్ క్రాష్ అయ్యి మినిమమ్ 600 నుంచి 500 పాయింట్స్ క్రాష్ అయ్యి వచ్చింది. సో, మార్కెట్‌లో ఈ రోజు కూడా ఏ లెవెల్స్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అదే విధంగా మార్కెట్‌లో గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏమేమి ఛాన్స్ ఉన్నాయి. అండ్ అదే విధంగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏమేమి ఛాన్స్ ఉన్నాయి. ఆ రెండిటి వాటి గురించి లెవెల్స్ గురించి మాట్లాడుకుందాం. ఆ లెవెల్స్ మాట్లాడుకోవడంతో పాటు మార్కెట్‌లో మనకి ఏ లెవెల్ నుంచి మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఏ లెవెల్ నుంచి మార్కెట్ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఈ రెండిటిని కూడా మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది బ్యాంక్ నిఫ్టీ గురించి. బ్యాంక్ నిఫ్టీ నిన్న చూసుకుంటే మార్కెట్ కంటిన్యూస్‌గా 600 పాయింట్స్ అబోవ్ 600 పాయింట్స్ క్రాష్ అయ్యి మార్కెట్ డౌన్‌ఫాల్ అవ్వడం స్టార్ట్ అయింది. కంటిన్యూయస్‌లీ మార్కెట్ డౌన్‌ఫాల్ అవుతూ వచ్చింది. సో, ఈరోజు కూడా మార్కెట్‌లో ఏమేమి లెవెల్స్ ఫార్మ్ అవ్వడం ఉంది. మోస్ట్‌లీ మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏ లెవెల్స్ వరకు వెళ్లి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అదే విధంగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏ లెవెల్స్ వరకు వెళ్లి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వాటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్‌లీ బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్ గురించి మాట్లాడుకుంటే ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మార్కెట్ ఈ లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈ లెవెల్ వరకు వెళ్ళాలి. మ్యాక్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా మోస్ట్‌లీ సెల్లర్స్ అందరూ యాక్టివేట్ అయ్యి మార్కెట్‌ని ఇంకా డౌన్‌ఫాల్ చేయడానికి ట్రై చేస్తారు కాబట్టి మోస్ట్‌లీ నియరెస్ట్‌గా ఉన్న ఆర్డర్ బ్లాక్ నుంచి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, మోస్ట్‌లీ ఈ ఆర్డర్ బ్లాక్‌ని మోస్ట్‌లీ కన్సిడర్ చేసుకోండి. ఈ ఆర్డర్ బ్లాక్ నుంచి మార్కెట్ ఒక పుల్ బ్యాక్స్‌ని ఫార్మ్ చేసి ఇక్కడి వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే. ఇది ఒక ఫస్ట్ పర్స్‌పెక్టివ్‌లో మాట్లాడుతున్నాం. అండ్ అదే విధంగా మార్కెట్ ఒకవేళ ఇది బ్రేక్ అయితే ఇంకేమైనా ఛాన్స్ ఉందంటే, ఒకవేళ ఇది బ్రేక్ అయింది అంటే దీన్ని బేస్ చేసుకొని ఈ లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. మోస్ట్‌లీ ఈ లెవెల్ వరకు వెళ్ళాలంటే మోస్ట్‌లీ కన్సిడర్ చేసుకోవాల్సింది ప్రైస్ యాక్షన్ అండ్ అదే విధంగా స్ట్రాటజీ. ఈ 2 కన్ఫర్మేషన్స్ తీసుకొని ఎగ్జిట్ ఆర్ ఎంట్రీ అవ్వడానికి ట్రై చేయండి. మార్కెట్ ఈ లెవెల్ నుంచి రివర్స్ అవుతున్నప్పుడు హ్యూజ్ మూవ్‌మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో, మోస్ట్‌లీ ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ 2 పర్స్పెక్టివ్‌లో డ్రా చేస్తున్నాను. అదే విధంగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏమేమి ఛాన్స్ ఉన్నాయో చూసుకుంటే, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకి నియరెస్ట్‌గానే ఆర్డర్ బ్లాక్ ఉంది కాబట్టి, నియరెస్ట్‌గా ఆర్డర్ బ్లాక్ ఉండేటప్పుడు నేను చెప్పే ఫస్ట్ థింగ్ ఏంటంటే, నియరెస్ట్‌గా ఆర్డర్ బ్లాక్ ఉండేటప్పుడు ఆ ఆర్డర్ బ్లాక్ దగ్గర ఏమైనా మార్కెట్ ఓపెన్ అయినట్లయితే, ఆ నియరెస్ట్ ఆర్డర్ బ్లాక్ దగ్గర 2 ఆర్ 3 టైమ్స్ మార్కెట్ కన్సాలిడేట్ అవుతుంది. ఆర్ అక్కడి నుంచి ఒక బేస్ తీసుకొని మార్కెట్ అప్ సైడ్ ఆర్ బేర్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో, మోస్ట్‌లీ నియరెస్ట్‌గా ఆర్డర్ బ్లాక్ ఉంటే, మన ఈ ఆర్డర్ బ్లాక్‌ని డబుల్ ఆర్ ట్రిపుల్ కన్ఫర్మేషన్ తీసుకొని ఎయిదర్ బుల్ సైడ్ ఆర్ బేర్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. లేదా ఇక్కడ నుంచి బేరిష్‌గా వెళ్తే మనకి ఈ లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈ లెవెల్ నుంచి మళ్ళీ మార్కెట్‌ని అప్ సైడ్ చూసుకోవచ్చు. సో, మోస్ట్‌లీ దీన్ని కన్సిడర్ చేసుకోండి. అండ్ దాంతో పాటు మార్కెట్‌లో ఒకవేళ ఈ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకి ఈ లెవెల్ కంటే ఇంకా కిందనే లోగా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మోస్ట్‌లీ ఈ లెవెల్ నుంచి ఇట్లా కన్సిడర్ చేసుకోవడం మంచిది. సో, ఇక్కడి నుంచి అప్ సైడ్‌కి వెళ్ళే మూవ్‌మెంట్ ఉంటుంది. సో, మోస్ట్‌లీ నేను డ్రా చేసే ప్రతీది కూడా మీ చార్ట్స్‌లో సైడ్‌కి ప్లాట్ చేసుకొని ఉంచుకోండి. అలా ప్లాట్ చేసి ఉంచడం వల్ల మార్కెట్‌లో హ్యూజ్‌గా ఎటు సైడ్ అయితే మార్కెట్ మూవ్ అవుతుందో దానికి అగెయినెస్ట్‌గా వెళ్ళకుండా దాంతో పాటు మార్కెట్‌లో ఎంట్రీ తీసుకోవడం వల్ల మోస్ట్‌లీ ప్రాఫిటబుల్‌గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో, మోస్ట్‌లీ మనం ఈ లెవెల్స్ వరకు చూసుకోవచ్చు. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే అల్టిమేట్‌గా మనం బ్రేక్ అయ్యేది ఇదే కాబట్టి సో ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటదండి. ఇక్కడ వరకు పుల్ బ్యాక్స్‌ని ఫార్మ్ చేస్తే ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈ వెళ్ళే ప్రాసెస్‌లో కూడా మనం ఎంట్రీ తీసుకొని ప్రాఫిటబుల్‌గా ఉండొచ్చు. ఒకవేళ మన ప్రీ మార్కెట్ వీడియోని ఎవరైనా చూసుంటే దాంతో పాటు ఒకవేళ మన లైవ్ మార్కెట్‌లో యాడ్ అవ్వాలనుకుంటే డైలీ 10:00-9:30 ఇన్ బిట్వీన్ మనం లైవ్ మార్కెట్ సెషన్స్ పెడతాం. సో, లైవ్ మార్కెట్‌లో యాడ్ అవ్వండి. యాడ్ అయ్యి మీ డౌట్స్‌ని క్లారిఫై చేసుకోండి. ఈ ఎంట్రీస్ మంచిగా వర్కౌట్ అవుతున్నాయో లేదో చెక్ చేసుకొని మంచిగా వర్కౌట్ అవుతున్నాయి అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలా షేర్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో, మోస్ట్‌లీ ఈ లెవెల్ నుంచి మళ్ళీ మార్కెట్ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ లెవెల్ వరకు. ఈ లెవెల్ వరకు. సో, మార్కెట్‌లో మనం గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, ఆ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 3 పర్స్పెక్టివ్‌లో డ్రా చేసాం. అదే విధంగా గ్యాప్ అప్ ఓపెన్ అయితే 2 పర్స్పెక్టివ్‌లో డ్రా చేసాం. అండ్ కమింగ్ టు ద ఫిన్ నిఫ్టీకొచ్చేస్తే, ఫిన్ నిఫ్టీ మీరు చూడొచ్చు. ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ నేను మళ్ళీ చాలా సార్లు చెప్పాను మన ప్రీ మార్కెట్ వీడియోస్‌లో. బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ చాలా సిమిలర్‌గా ఉంటాయి. చాలా అంటే చాలా సిమిలర్‌గా ఉంటాయి. సో, మోస్ట్‌లీ బ్యాంక్ నిఫ్టీని కన్సిడర్ చేసుకుంటే అల్టిమేట్‌గా ఫిన్ నిఫ్టీని కన్సిడర్ చేసుకున్నట్టే. మీరిక్కడ అబ్జర్వ్ చేసుకోవచ్చు. మనకి బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏమేమి ఛాన్స్ ఉన్నాయి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇక్కడ మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనకి ఈ లెవెల్ నుంచి మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ లెవెల్ వరకు వెళ్ళి ఇక్కడ నుంచి మార్కెట్‌లో రివర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ నుంచి ఇలా రివర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి.
అండ్ దాంతో పాటు ఒకవేళ ఈ లెవెల్ కూడా వర్కౌట్ అవ్వలేదంటే మళ్ళీ మన నియరెస్ట్‌గా ఆర్డర్ బ్లాక్ ఉంది. ఒకవేళ ఆర్డర్ బ్లాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మా కింద కాంటాక్ట్ నంబర్ స్క్రోల్ అవుతుంటది. ఆ డిస్క్రిప్షన్‌లో కూడా ఇన్‌స్టాగ్రామ్ బయో ఆర్ టెలిగ్రామ్ ఛానెల్ యొక్క లింక్ ఉంటుంది. దాంట్లో నుంచి కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఒకవేళ ఇది కూడా వర్కౌట్ అవ్వట్లేదంటే మార్కెట్‌లో ఈ లెవెల్ వరకు వెళ్లి మార్కెట్ ఈ లెవెల్ వరకు వెళ్లి దీన్ని బేస్ చేసుకొని ఈ లెవెల్ వరకు వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక్కడి నుంచి హ్యూజ్ ఇంపాక్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో, మోస్ట్‌లీ ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. సో, ఈ 2 లెవెల్స్‌ని కూడా కన్సిడర్ చేసుకోండి. కన్సిడర్ చేసుకొని ప్లాట్ చేసుకొని ఉంచుకోండి. ఒకవేళ మార్కెట్ ఏ సైడ్ మూవ్ అవుతుందో ఆ సైడ్ నుంచి ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓన్లీ క్యాండిల్ స్టిక్ వైస్‌గా కాకుండా క్యాండిల్ స్టిక్స్ అండ్ అదే విధంగా ఆర్డర్ బ్లాక్స్ అండ్ అదే విధంగా స్ట్రాటజీ వైస్‌డ్ ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ కమింగ్ టు ద ఫిన్ నిఫ్టీ కమింగ్ టు ద ఫిన్ నిఫ్టీ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏమేమి ఛాన్స్ ఉన్నాయి గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకి నియరెస్ట్‌గా ఆర్డర్ బ్లాక్ ఉంది. ఈ ఆర్డర్ బ్లాక్ నియరెస్ట్‌గా ఉండేటప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా. ఆర్డర్ బ్లాక్ నియరెస్ట్‌గా ఉండేటప్పుడు మినిమమ్ 2-3 టైమ్స్ అక్కడే కన్సాలిడేట్ అయిన తర్వాత బ్రేక్ ఇస్తే అప్పుడు ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయండి. మోస్ట్‌లీ ఈ రోజు కూడా లైవ్ మార్కెట్ మీరు అబ్జర్వ్ చేసుంటే అండ్ నిన్న కూడా లైవ్ మార్కెట్స్ అబ్జర్వ్ చేసుంటే మీరు ఒక పాయింట్ మీరు తెలుసుకోవాలి. ఆర్డర్ బ్లాక్స్ నియరెస్ట్‌గా ఉండేటప్పుడు మేము చేసే ఫస్ట్ థింగ్ ఏంటంటే అక్కడ డెసిషనల్ జోన్ క్రియేట్ అయిన తర్వాత అక్కడ నుంచి ఎయిదర్ అప్ సైడ్ ఆర్ బేరిష్ సైడ్ బ్రేక్ ఇస్తేనే ఎంట్రీ తీసుకుంటున్నాం. సో, అదే బేస్డ్ మేము ఎంట్రీ చెప్తున్నా. ఇక్కడ నుంచి మార్కెట్ ఈ లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇక్కడ వరకు. ఇక్కడ నుంచి మళ్ళీ మన అప్ సైడ్ మూవ్‌మెంట్ ఉండే ఛాన్స్ ఉంది. ఓకేనా? ఇక్కడ వరకు. ఒకవేళ ఇది వర్కౌట్ అవ్వట్లేదంటే ఇంకేమైనా జోన్ ఉందా అంటే మార్కెట్ ఈ జోన్ నుంచి మార్కెట్ అల్టిమేట్‌గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్ బ్రేక్ అయ్యి, ఈ లెవెల్ బ్రేక్ అయ్యి ఎప్పుడైతే మనకి ఈ ఆర్డర్ బ్లాక్ ఉందో, ఈ ఆర్డర్ బ్లాక్‌ని బేస్ చేసి ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మోస్ట్‌లీ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే హ్యూజ్ బేరిష్‌గా ఓపెన్ అవుతది. హ్యూజ్ బేరిష్‌గా ఓపెన్ అయిన తర్వాత అక్కడి నుంచి మార్కెట్ మళ్ళీ ఒక హ్యూజ్ ఇంపాక్ట్ క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్‌లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో, మోస్ట్‌లీ మనం ఈ లెవెల్స్ ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ అప్ సైడ్‌కి చూసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ మనం గ్యాప్ అప్ ఓపెన్ అయితే 2 పర్స్పెక్టివ్ అండ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 3 పర్స్పెక్టివ్స్ నుంచో మాట్లాడుకున్నాం. సో, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ సిమిలర్‌గానే ఉంటాయి. మీరు రెండిటిని కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా అదే విధంగా నిఫ్టీ గురించొచ్చేస్తే నిఫ్టీలో ఏమేమి లెవెల్స్ ఉన్నాయో చూసుకోవచ్చు. నిఫ్టీ కూడా సేమ్ అండి. ఈరోజు మార్కెట్‌లో ఆల్‌మోస్ట్ 200 పాయింట్స్ నియరెస్ట్‌గా మనకి మార్కెట్ బ్రేక్ అవుతూ వచ్చింది. క్రాష్ అవుతూ వచ్చింది. అండ్ అదే విధంగా ఈరోజు మార్కెట్‌లో గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏమేమి ఛాన్స్ ఉన్నాయి. అదే విధంగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏమేమి ఛాన్స్ ఉన్నాయి లెవెల్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ గ్యాప్ అప్ మాట్లాడుకుంటే గ్యాప్ అప్ ఓపెన్ అయితే మార్కెట్ ఈ లెవెల్ నుంచి ఇక్కడి వరకు వచ్చే ఛాన్స్ ఉందండి. మోస్ట్‌లీ ఈ లెవెల్ ఎందుకు నేను కన్సిడర్ చేశానంటే 1 డే సపోర్ట్ ఉంది. ఆ 1 డే సపోర్ట్ దగ్గరే మార్కెట్ బ్రేక్ అయింది. అండ్ అదే విధంగా అక్కడే ఒక ఆర్డర్ బ్లాక్ జోన్ కూడా క్రియేట్ అయింది. ఆ ఆర్డర్ బ్లాక్స్ జోన్స్ గురించి మాకు తెలియాలంటే కింద కాంటాక్ట్ నంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ అదే విధంగా ఈ ఆర్డర్ బ్లాక్ నుంచి ఆర్డర్ బ్లాక్స్ నుంచి రివర్స్ అయితే ఇట్లా ఫార్మ్ అయ్యి కింద వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో, మోస్ట్‌లీ ఈ లెవెలే కన్సిడర్ చేసుకోవడానికి ట్రై చేయండి. మోస్ట్‌లీ ఈ లెవెల్ వరకు ఎందుకు నేను చెప్తున్నానంటే నియరెస్ట్‌గా కాకుండా కొంచెం దూరంగా ఉంది ఆర్డర్ బ్లాక్. అండ్ అదే విధంగా అక్కడ హ్యూజ్ ఇంబాలన్స్ ఉంది. అదే విధంగా అక్కడ ఆర్డర్ బ్లాక్ కూడా ఉంది. ఆ ఆర్డర్ బ్లాక్‌ని బేస్ చేసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు మనకి ఇంకొక లెవెల్ ఉంది. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయింది అంటే ఈ జోన్ బ్రేక్ అయిందంటే మోస్ట్‌లీ దీన్ని సపోర్ట్ తీసుకుంటుంది. దీన్ని సపోర్ట్ తీసుకొని ఈ లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈ లెవెల్ వరకు వెళ్ళి మళ్ళీ మార్కెట్‌లో ఒక బేరిష్ మూవ్‌మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ నేను నిఫ్టీ గురించి మాట్లాడుతున్నాను. నిఫ్టీలో మార్కెట్‌లో మోస్ట్‌లీ నిఫ్టీ మార్కెట్స్‌లో చూసుకుంటే మోస్ట్‌లీ ఇంపాక్ట్స్ ఉంటాయి. మార్కెట్ డౌన్ క్రాష్ అవుతున్నప్పుడు మోస్ట్‌లీ మనం చూసుకోవాల్సిందంతా ఫార్మా అండ్ అదే విధంగా ఐటీ సెక్టార్స్ గురించి చూసుకోవాలి. ఈ రెండిటిని కన్సిడర్ చేసుకోండి. ఎప్పుడైనా బ్యాంకింగ్ సెక్టార్స్ అన్నీ డౌన్ ఫాల్ అవుతున్నాయంటే మోస్ట్ గ్రో అయ్యేది ఫార్మా అండ్ అదే విధంగా ఐటీ సెక్టార్. సో, ఐటీ సెక్టార్స్ అండ్ ఫార్మా సెక్టార్స్ ఎవరైనా ఈక్విటీస్ ట్రేడింగ్ చేస్తే ఈ రెండిటిని అబ్జర్వ్ చేయండి. అండ్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకి ఈ లెవెల్ నుంచి అప్ సైడ్‌కి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈ లెవెల్ వరకు. అండ్ ఇది ఒక థింగ్. అండ్ ఒకవేళ ఇది బ్రేక్ అయితే నియరెస్ట్‌గా ఉన్న ఆర్డర్ బ్లాక్ ఇక్కడే. ఇక్కడ మీరొకటి గమనించొచ్చు. మార్కెట్‌లో ఒకవేళ ఇక్కడ గాని బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకుంటే, మనకి ఈ లెవెల్ నుంచి ఈ స్వీప్ అయ్యి, ఈ ఆన్ డే సపోర్ట్‌ని బేస్ చేసుకొని మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటది. సో, మోస్ట్‌లీ ఇది కన్సిడర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అదే విధంగా ఒకవేళ మార్కెట్‌లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈ లెవెల్ నుంచి మార్కెట్‌ని ఒక బేస్ చేసుకొని అప్ సైడ్ మూవ్‌మెంట్ తీసుకుంటారు. సో, అప్పటి వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసి ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీ స్ట్రాటజీ వైస్‌డ్ ఏమైనా ఎంట్రీ ఇస్తుందంటే డబుల్ కన్ఫర్మేషన్ తీసుకోండి. స్ట్రాటజీతో పాటు క్యాండిల్ స్టిక్స్‌ని కూడా బేస్ చేసుకోండి. దాన్ని అట్లా బేస్ చేసుకోవడం వల్ల డబుల్ ఆర్ ట్రిపుల్ కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. మోస్ట్‌లీ ఫేక్ ఔట్స్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉండవు. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అండ్ అదే విధంగా నిఫ్టీ 50 గురించి మాట్లాడుకున్నాం. అండ్ కమింగ్ టు ద కమింగ్ టు ద మిడ్ క్యాప్ అండ్ సెన్సెక్స్ గురించి మాట్లాడుకుంటే మిడ్ క్యాప్‌లో హ్యూజ్ క్రాష్ వచ్చిందండి.
ఆల్మోస్ట్ అన్ని ఇండెక్సెస్‌లోనే క్రాష్ వచ్చింది. ఓన్లీ నిఫ్టీ, ఐటీలో మాత్రమే ఒక పాజిటివ్ వైబ్ అనేది క్రియేట్ అయింది. సో, పాజిటివ్ వైబ్ వచ్చింది అంటే మోస్ట్‌లీ ఐటీ సెక్టార్స్ అన్నీ కూడా పాజిటివ్‌గా ఎళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇక్కడ ఒకటి మీరు గమనించొచ్చు. మార్కెట్‌లో ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏమేమి ఛాన్స్ ఉన్నాయి. అదే విధంగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏమేమి ఛాన్స్ ఉన్నాయి లెవెల్స్ గురించి మాట్లాడుకుందాం. గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనకి లాంగ్ రన్‌లో మనకి ఆర్డర్ బ్లాక్ ఉంది కాబట్టి ఈ ఆర్డర్ బ్లాక్ వరకు వెళ్ళాలి. ఈ ఆర్డర్ బ్లాక్ వరకు వెళ్ళిందా? ఆర్డర్ బ్లాక్ వరకు వెళ్ళింది. ఎప్పుడైతే ఈ 50 మినిట్స్ సపోర్ట్‌ని బేస్ చేసుకొని మార్కెట్ అప్ సైడ్‌కి వెళ్ళి రివర్స్ వస్తున్న ప్రాసెస్‌లో ఈ 50 మినిట్స్‌ని బ్రేక్ వచ్చిందో, ఎప్పుడైతే 50 మినిట్స్ లైన్ బ్రేక్ వచ్చిందో అప్పుడు ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. మోస్ట్‌లీ ఈ లెవెల్ కన్సిడర్ చేసుకోండి. గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ లెవెల్‌ని మస్ట్ అండ్ షుడ్‌గా కన్సిడర్ చేసుకోండి మిడ్ క్యాప్స్‌లో. అండ్ అదే విధంగా ఇక్కడ మీరు గమనించొచ్చు. ఒకవేళ ఇది కూడా బేస్ అయింది. ఇది కూడా బ్రేక్ అయింది అనుకుంటే, ఈ 50 మినిట్స్ సపోర్ట్‌ని బేస్ చేసుకొని మార్కెట్ ఈ లెవెల్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ ఇక్కడ వరకు ఈ లెవెల్ వరకు బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, మోస్ట్‌లీ మనం 2 పర్స్పెక్టివ్‌లో డ్రా చేస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ అండ్ అదే విధంగా నిఫ్టీ 50 అని ఇప్పుడు కూడా మిడ్ క్యాప్స్‌లో కూడా అదే చెప్తున్నా. మార్కెట్‌లో మినిమమ్ 2-3 పర్స్పెక్టివ్‌లో డ్రా చూసుకోవాలి మార్కెట్‌లో. అలా చూసుకోవడం వల్ల హ్యూజ్‌గా కన్‌ఫ్యూజ్ అవ్వకుండా మార్కెట్‌లో మంచి మూవ్‌మెంట్ వస్తున్నప్పుడు దాంతో పాటు రన్ అయ్యి మంచి ప్రాఫిటబుల్‌గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అదే విధంగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏమేమి ఛాన్స్ ఉన్నాయి? గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకి ఈ ఇది బ్రేక్ అయ్యి కన్ఫర్మ్‌గా మార్కెట్ ఇక్కడ ఎక్కడనో ఓపెన్ అవుతుంది. సో, దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ లెవెల్ వరకు వన్ డే సపోర్ట్‌ని కూడా బ్రేక్ చేస్తుంది. కింద మనకి 50 మినిట్స్ సపోర్ట్ ఉంది. అండ్ అదే విధంగా అక్కడే ఆర్డర్ బ్లాక్ కూడా ఉంది. నియరెస్ట్‌గా ఆర్డర్ బ్లాక్ ఉంది కాబట్టి ఈ ఆర్డర్ బ్లాక్‌ని ఇట్లా బేస్ చేసి మార్కెట్ అప్ సైడ్‌కి మూవ్ అవుతుంది. సో, ఇది కన్సిడర్ చేసుకోండి. మోస్ట్‌లీ ఈ లెవెల్‌ని మంచిగా కన్సిడర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ ఇది వర్కౌట్ అవ్వకపోతే నియరెస్ట్‌గానే ఆర్డర్ బ్లాక్ ఉంది. మోస్ట్‌లీ ఒకవేళ ఇది బ్రేక్ అవుతుంది అన్న వ్యూ మీకెప్పుడైతే వస్తుందో, మీకిది ఎప్పుడైతే ఈ ఆర్డర్ బ్లాక్ బ్రేక్ అవుతుంది అనిపిస్తుందో దీన్ని స్వీప్ చేయొచ్చు. స్వీప్ చేయకుండానే కిందన్న ఆర్డర్ బ్లాక్‌ని ట్యాప్ చేసి మార్కెట్‌ని అప్ సైడ్‌కి మూవ్ చేయడానికి ట్రై చేస్తారు. సో, మార్కెట్‌లో మనం 2 పర్స్పెక్టివ్‌లో డ్రా చేసుకోవడం వల్ల ఇదే అడ్వాంటేజ్. మార్కెట్‌లో మనం ఏ లెవెల్ నుంచైతే మార్కెట్ రివర్స్ అవుతుందండి, ఏ లెవెల్ నుంచైతే మార్కెట్ బౌన్స్ అవుతుందన్న వ్యూ మనకు ముందే తెలుస్తుంది కాబట్టి, అక్కడి నుంచి బ్రేక్ అవుతున్నప్పుడు ఎంట్రీస్ తీసుకొని సింపుల్ ఎంట్రీస్‌ని ఫైండ్ ఔట్ చేసుకోగలుగుతాం. సో, ఈ రెండిటిని కన్సిడర్ చేసుకోండి. అండ్ అదే విధంగా సెన్సెక్స్ గురించి చూసుకుంటే సెన్సెక్స్ సెన్సెక్స్ ఈరోజు నియరెస్ట్‌గా 600 పాయింట్స్ క్యాప్చర్ ఇచ్చింది. 600 పాయింట్స్ క్రాష్ అయింది. సో, ఈ లెవెల్స్‌ని మోస్ట్‌లీ కన్సిడర్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేను చెప్పిన లెవెల్స్ అన్నీ కూడా మార్కెట్‌లో ఒకవేళ ఈ లెవెల్స్ ఇది గాని హ్యూజ్‌గా మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే మోస్ట్‌లీ దీన్ని సెల్ సైడే లాగడానికి ట్రై చేస్తారు. సో, ఈ జోన్ నుంచి మళ్ళీ రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ జోన్ నుంచి. సో, ఒకవేళ ఇది కూడా ఫేక్ ఔట్ అవుతుంది అనుకుంటే మార్కెట్‌లో ఈ జోన్‌ని సపోర్ట్ చేసి ఈ 50 మినిట్స్ సపోర్ట్‌ని బేస్ చేసి మార్కెట్ అప్ సైడ్‌కి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈ ఆర్డర్ బ్లాక్‌ని కలెక్ట్ చేసుకోవడానికి కోసం. సో, ఎప్పుడైతే ఇది బేస్ చేసి పైకి వెళ్తుందో ఇక్కడ ఎంట్రీస్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి ట్రై చేయండి. ఈ లెవెల్‌లో ఎంట్రీస్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ రివర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో, మోస్ట్‌లీ ఇలా కన్సిడర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ లెవెల్ కన్సిడర్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో, ఇప్పుడు మనం 2 పర్స్పెక్టివ్‌లో డ్రా చేసాం. అదే విధంగా మార్కెట్‌లో ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏమేమి ఛాన్స్ ఉన్నాయి వాటి గురించి మాట్లాడుకుందాం. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకి నియరెస్ట్‌గా ఇక్కడే ఆర్డర్ బ్లాక్ ఉంది. సో, ఈ ఆర్డర్ బ్లాక్‌ని బేస్ చేసుకొని అండ్ 50 మినిట్స్ సపోర్ట్ కూడా ఉంది. అక్కడ మనకి డబుల్ కన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ అదే టైంలో మనకి స్ట్రాటజీ వైస్‌డ్ కూడా ఎంట్రీ ఇస్తే అక్కడి నుంచి హ్యూజ్ మూవ్‌మెంట్ తీసుకొని ఎంటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ వరకు. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అవుతుంది అనుకుంటే మనకి ఇంకొక పర్స్పెక్టివ్‌లో నియరెస్ట్‌గా ఎక్కడ ఆర్డర్ బ్లాక్స్ లేవు కాబట్టి మోస్ట్‌లీ మనం కన్సిడర్ చేసుకోవాల్సింది 50 మినిట్స్ సపోర్ట్‌నే. ఇది బ్రేక్ అవుతుంది అన్న వ్యూ ఎప్పుడైతే మనకొస్తుందో, నేను మళ్ళీ చెప్తున్నా ఇది బ్రేక్ అవుతుంది అన్న వ్యూ ఎప్పుడైతే మీకు వస్తుందో, అప్పుడు నియరెస్ట్‌గా 50 మినిట్స్ సపోర్ట్ ఉంది. ఈ 50 మినిట్స్ సపోర్ట్ దగ్గర మళ్ళీ మార్కెట్ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. నియరెస్ట్‌గా 50 మినిట్స్ సపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి మోస్ట్‌లీ ఒక సపోర్ట్ కాకపోయినా రెండో సపోర్ట్ అయినా బేస్ చేసి మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నంత టెక్నికల్‌గా మాట్లాడుకున్నాం. టెక్నికల్‌గా క్యాండిల్స్ ఏం చెప్తున్నాయో నెక్స్ట్ వచ్చే మార్కెట్ మూవ్‌మెంట్‌ని మేము ప్రిడిక్ట్ చేసి చెప్తున్నాం. సో, ఇక్కడ 2 పర్స్పెక్టివ్‌లో చెప్తున్నాను. అదే విధంగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 2 పర్స్పెక్టివ్ ఉన్నాయి. గ్యాప్ అప్ ఓపెన్ అయితే 2 పర్స్పెక్టివ్‌లో చెప్పడం జరిగింది. సో, మోస్ట్‌లీ ఈ లెవెల్స్‌ని కన్సిడర్ చేసుకోండి. మీ చార్ట్ మీద ప్లాట్ చేసుకోండి. మీకు మంచిగా యూజ్ అవుతున్నాయి అనుకుంటే కిందన కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇంకా మేము మోర్ వీడియోస్ చేయడానికి ఒక బూస్టప్‌లో ఉంటుంది. ఐ హోప్ మీ అందరికి వీడియో అర్థమవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇప్పటి వరకు మాట్లాడుకున్న బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, నిఫ్టీ 50 అండ్ అదే విధంగా మిడ్ క్యాప్ అండ్ సెన్సెక్స్ లెవెల్స్ గురించి మాట్లాడుకున్నాం. మోస్ట్‌లీ ఈ లెవెల్స్‌ని ప్లాట్ చేసుకున్న తర్వాత మీ స్ట్రాటజీ బేస్డ్ ఆర్ మీ ట్రేడింగ్ సెటప్ వైస్‌డ్ ఏదైనా ఎంట్రీ వస్తుందంటే, ఆ ఎంట్రీస్‌ని కన్సిడర్ చేసుకొని ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ ఇంకా మంచిగా మీకు కావాలి అనుకుంటే కిందన మా కాంటాక్ట్ నంబర్ ఉంటుంది. అదే విధంగా మా ఇన్‌స్టాగ్రామ్ బయో ఉంటుంది. అండ్ అక్కడి నుంచైనా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ దాంతో పాటు మా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ ఉంటుంది. అలా వాట్సాప్ ఛానల్‌లో జాయిన్ అయ్యి మాతో పాటు మా కమ్యూనిటీతో జర్నీ స్టార్ట్ చేయొచ్చు.
అండ్ దాంతో పాటు ఒకవేళ మీకు మంచిగా అనిపిస్తే కిందన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. కొంతమందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. దానివల్ల ఇంకా ఎక్కువ రీచ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఐ హోప్ మీ అందరికీ అర్థమవుతుందనుకుంటా. మళ్ళీ మనం లైవ్ మార్కెట్‌లో కలుద్దాం. అప్పటి వరకు చార్ట్స్‌ని ప్లాట్ చేసి వెయిట్ చేయండి. ఒకవేళ లైవ్ మార్కెట్‌లో మాతో కలిసి ట్రేడ్ చేయాలనుకుంటే వెయిట్ చేయండి. వెయిట్ చేసి లైవ్ మార్కెట్‌లో మళ్ళీ కలిసి ట్రేడ్ చేద్దాం. అప్పటి వరకు జై హింద్.